అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. టారిఫ్ల పేరుతో నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న దేశాలను కూడా దూరం జరుపుకుంటున్నాడు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నారని ఇండియాపై 50% సుంకం బాది ఇండియాను దూరం చేసుకున్నాడు. చైనాపై సుంకం బాదాడు. దీంతో దాదాపు అన్ని దేశాలు ఇటీవల చైనాలో ముగిసిన SCO సదస్సులో భేటీ అయ్యారు. అటు తర్వాత చైనా విక్టరీ డే మిలిటరీ పరేడ్కు అమెరికాకు శత్రు దేశాలన్నీ కలవడం ట్రంప్ మండిపడుతున్నాడు. వెంటనే పెంటగాన్ను అలర్ట్ చేశాడు. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాకు శత్రు దేశాలన్నీ బీజింగ్లో కలవడం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మింగుడు పడ్డం లేదు. సెప్టెంబర్ 3వ తేదీన బీజింగ్లో జరిగిన చైనా విక్టరీ డే మిలిటరీ పరేడ్కు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్, చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ముగ్గురు ఒకే వేదికపై కలవడంతో జియో పొలిటికల్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు నాయకులు నేరుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు పాశ్చాత్య దేశాలను సవాల్ చేస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. ఇక మిలిటరీ పరేడ్లో చైనా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని కూడా ప్రదర్శించింది. కాగా ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్కు ఒక వేదికపై కనిపించారు. ఇక్కడ నుంచి నేరుగా డొనాల్డ్ ట్రంప్ తమ జోలికొస్తే అంతు చూస్తామని సందేశం ఇచ్చారు. ఇక చైనా విక్టరీ డే మిలిటరీ పరేడ్లో మొత్తం 26 దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే చాలా మంది నాయకులు పాక్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ ఇక్కడ ఎందుకున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే హసీం మునీర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహిత మిత్రుడయ్యాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇటీవలే ఆయన ట్రంప్ను 2 సార్లు కలిసి ఆయనకు మద్దతు కూడా ప్రకటించాడు కదా అనే గుసగుసలు వినిపించాయి. ఇక చైనా విక్టరీ డే మిలిటరీ పరేడ్లో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కిమ్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తో భుజం కలిపి నిలవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 66 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ప్యాంగ్యాంగ్, మాస్కో, బీజింగ్ నాయకులు వేదికను పంచుకున్నారు, ఒకే చోట కలుసుకున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద నాయకులుగా చెప్పుకునే ఈ ముగ్గురు నాయకులు బీజింగ్లోని తిమాన్మెన్ స్క్వేర్లో మిలిటరీ పరేడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి సవాల్ చేస్తున్నట్లుగా సంకేతాలిచ్చారు. ఇక కిమ్ విషయానికొస్తే బ్లాక్ సూట్లో గోల్డ్ కలర్ టై ధరించి తిమాన్మెన్ స్క్వేర్లో ఆయన కోసం ప్రత్యేకంగా వేసిన రెడ్ కార్పెట్ పై టీవీగా నడుచుకుంటూ రావడాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. ఇక బీజింగ్లో జరుగుతున్న పరిణామాలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. ప్రస్తుతం రష్యా చైనాకు పడదు. తాజా పరిణామాలనే క్రమంగా ట్రంప్ పెంటగాన్ను అప్రమత్తం చేశారు. కాగా పెంటగాన్ చీఫ్ పేటే హెగ్సెత్ తాజా పరిణామాలపై బీజింగ్ తమ మిలిటరీ పరేడ్లో చేసుకోవచ్చు, మంచిదే కదా, అయితే తమ వాస్తవ మిలిటరీ పవర్ను తమ వద్ద చూపించవద్దని కాస్త వెటకారంగా అన్నారు. ప్రస్తుతం ఇటు రష్యా అటు చైనాతో అమెరికా సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ క్రమంలో ట్రంప్ తన మిలిటరీ దళాలను అప్రమత్తం చేశారు. వాషింగ్టన్ ఏ దేశంతో యుద్ధానికి కాలు దువ్వదు, తమని తాము బలంగా ఉండేలా చూసుకుంటామని పెంటగాన్ చీఫ్ అన్నారు. ఫాక్స్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ గత అమెరికా పాలకుల లోపాల వల్లే ఈ ముగ్గురు నాయకులు ఒకచోట గుమిగూడగలిగారని అన్నారు. గత ప్రభుత్వం బలహీనత వల్లే ప్రస్తుతం రష్యా, చైనాలు అత్యంత సన్నిహిత దేశాలుగా మారాయన్నారు. అమెరికా లీడర్షిప్ లో ఎక్కడో లోపం ఉందన్నారు హెగ్సెత్. అందుకే ట్రంప్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ను తిరిగి బలోపేతం చేయాలని ఆదేశించారు. తిరిగి మన మిలిటరీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపిద్దాం, అయితే అమెరికా యుద్ధాన్ని కోరుకోదు అని హెగ్సెత్ అన్నారు. అమెరికా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం చైనాతో పాటు రష్యాకు కూడా స్పష్టం చేశారు. తాము అనవసరంగా కయ్యానికి కాలు దువ్వమని చెప్పారు. తమను రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోమని పెంటగాన్ చీఫ్ కాస్త ఆవేశంగా హెచ్చరిస్తున్నట్లు మాట్లాడారు. మన సత్తా ఏంటో వారికి తెలుసు. మన మిలిటరీ బలం ఉంది. అందుకే మనం స్పేస్, ఎయిర్, సీ అండ్ వాటర్తో పాటు లాంగ్ రేంజ్ ఆయుధాలు ఉన్నాయి.
అతి మనసత్తా గోల్డెన్ డూమ్ ఉంది. ఆ విషయం చైనాకు కూడా తెలుసు. గోల్డెన్ డూమ్ను చైనా కాపీ కొట్టలేదు. ఇక బీజింగ్, మాస్కోలు పాశ్చాత్య దేశాలు ముందు తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. అందుకే ఈ పరేడ్స్ అంటూ హెగ్సెత్ చెప్పుకొచ్చారు. పరిధి దాటి వాస్తవంగా యుద్ధానికి దిగితేనే అసలు సమస్య. అమెరికా ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వదు అంటూనే ట్రంప్ బీజింగ్ దౌత్యపరమైన సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నారని హెగ్సెత్ అన్నారు. ట్రంప్కు షీ జిన్పింగ్కు మంచి సంబంధాలున్నాయి కాబట్టి ఈ సంబంధాలను ద్వారా ఒకరికొకరు సహకరించుకుంటామని, ఘర్షణ వరకు పరిస్థితులు పోవని తాము ఆశిస్తున్నామని అన్నారు హెగ్సెత్. ఇక చైనాలో ఎస్సీఓ సదస్సు జరిగిన వెంటనే బీజింగ్లో బుధవారం నాడు మిలిటరీ పరేడ్ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై చైనా విజయం సాధించినందుకు గాను ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న బీజింగ్ పరేడ్ జరుగుతోంది. ఈసారి 80వ వార్షికోత్సవం సందర్భంగా షీ జిన్పింగ్ తన మిత్రుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో పాటు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ను అతిథులుగా ఆహ్వానించారు. ఇక పరేడ్లో చైనా తన మిలిటరీ పవర్ ఏంటో యావత్ ప్రపంచానికి చాటాలని నిర్ణయించారు. షీ జిన్పింగ్ విషయానికొస్తే సూట్ టైను పక్కన పెట్టి మావో స్టైల్లో దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక మిలిటరీ పరేడ్లో చైనా యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలు, హైపర్సోనిక్ మిసైల్స్ నుంచి అండర్ వాటర్ డ్రోన్ల వరకు ఫైట్ జెట్స్, హెలికాప్టర్స్ ను ప్రదర్శించారు. హెలికాప్టర్స్ పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు. ఈ సందర్భంగా 80,000 శాంతి కపోతాలను ఎగురవేశారు. ఇక ఈ పరేడ్ సందర్భంగా ఒక వేదికపై షీ జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్లు పక్కపక్కనే కూర్చున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ రష్యా, ఉత్తర కొరియాతో కలిసి అమెరికాపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇదే, ట్రంప్ గతంలో చైనా రష్యా సంబంధాల వల్ల అమెరికాకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తేలిగ్గా తీసేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనాకు మద్దతు తెలిపాం, పెద్ద మొత్తంలో అమెరికా సైనికులు రక్తం ధారపోశారని గుర్తు చేశారు. అమెరికన్ త్యాగాలను స్మరించుకోవాల్సిందేనని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇక చైనా విషయానికొస్తే ప్రపంచ వేదికపైనే తామే అగ్రస్థానంలో నిలవాలని చూస్తోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలనేది చైనా ఉద్దేశం. అయితే ఇటీవల ట్రంప్ టారిఫ్లను పెద్ద ఎత్తున బాధటంతో చైనాకు అమెరికాకు మధ్య సంబంధాలు బెడిశాయి. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ జోక్యం చేసుకున్నా పుతిన్ పెద్దగా పట్టించుకోలేదు. అలస్కాలో జరిగిన మీటింగ్పై కూడా ట్రంప్ పలు ఇంటర్వ్యూల్లో పుతిన్పై అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రస్తుతం జిన్పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కనిపించడంతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ముగ్గురు నాయకులపై శాపనార్థాలు పెడుతున్నాడు.